ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నీతిమంతులకు దేవుడు ప్రతిఫలము దయచేస్తారండి. మనం ఈ లోకంలో ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతామో, దేవుని పనిలో మనము సహాయం చేస్తామో, మనం చేసిన ప్రతి ఒక్క పనికి దేవుడు మనకు ఖచ్చితంగా బహుమానం ఇస్తారండి. ఈ లోకంలో మనము దేవునికి ఇంత సహాయం చేస్తే దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తారు. దేవుడు నమ్మదగిన వాడు. మనము దేవుని సేవలో మనం ముందుండేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో చూసుకున్నప్పుడు, ఈ లోకంలో సినిమానికి వెళ్తున్నాం, షికారికి వెళ్తున్నారు. ఈ లోకంలో అంధకారంలో లోకానికి మనం ముందున్నామా, లేదా దేవుని సేవలో ముందున్నామా, లేదా చర్చికి ముందు వెళ్తున్నామా, లేదా మీటింగ్స్కి ముందు వెళ్తున్నామా, లేదా దేవుని సేవ పరిచర్య చేస్తున్నామని మనల్ని మనం ఆత్మ పరీక్షను చేసుకోవాలి. మనకి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం దయచేస్తారు. సినిమానికి వెళ్తే మనకి ఎవరు ప్రతిఫలం దయచేరు? సాతాను మన లింగ తొక్కు వేసేదానికి. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవప్తం అంతా ఆ సినిమాల్లో ఉండి మన జీవితాలు మనం పాడు చేసుకునే దానికి మన సినిమానికి వెళ్తున్నాం. మన జీవితాలు మనం పాడు చేసుకునే దానికి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మనము ఇష్టపడుతున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే హృదయంలో తీసుకుంటామో అది మన జీవితానికి మంచిది. మనం పరలోకానికి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి ఆయన చిత్తానుసారంగా ప్రతిఫలం దయచేయనట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మీ చిత్తానుసారంగా మాకు ప్రతి ఫలం దయచేస్తారు. మేమేమన్నా మీ చిత్తానుసారంగా పని చేస్తే మీరు మాకు ఫలం ఇస్తారయ్యా. ఆ ఫలము మా జీవితానికి ప్రాముఖ్యమై ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మా జీవితాన్ని మేము నాశనం చేసుకుంటాం. మా జీవితము శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపడమ్మ వైపు, కుళ్ళు వైపు, ద్వేషం వైపు, ఈ లోకంలో చెత్త చెదారం వైపు మా జీవితాలు మేము పానించుకుంటే మా జీవితాలు ఖచ్చితంగా పాతాళానికి తొక్కు వేయబడతాయ్యా. ఏసయ్యా, ఈ లోకంలో ప్రతి ఒక్కటి సమస్తం వ్యర్థమని ఎంచుకొని మీ సేవా పరిచర్యలో ఏసయ్యా, అదేవిధంగా మీ సువార్త పరిచర్యలో ఏసయ్యా, మీ చర్చిలు ఏమన్నా మీ చిత్తానుసారమైన పనులు ఉంటే ఏసయ్యా, మేము వారికి సహాయం చేస్తే మీరు మాకు సహాయం చేస్తారు. కాబట్టి ఏసయ్యా, మీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించాలని యేసు వైపు మా జీవితాన్ని కొనసాగించుకుని కృపను దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వేసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకో, జనకాలకు దీవించి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి తరిచిన నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.